చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎలా చెప్తున్నారనుకోవచ్చు, కానీ రాబోయే సినిమాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇన్నాళ్లు నడిచిన ఈ టెస్టింగ్ టైం కు ఎండ్ కార్డ్ పడేలా కనిపిస్తోంది. నిజాలు మాట్లాడుకుంటే 2025లో వచ్చినంత దారుణమైన ఫలితాలు, వచ్చినన్ని నష్టాలు ఈ మధ్య కాలంలో ఏ ఏడాది కూడా రాలేదు. అయినా కూడా పడి లేవడానికి రెడీగా ఉంది మన టాలీవుడ్. ఫస్ట్ హాఫ్ ఏదో అయిపోయింది, సెకండ్ హాఫ్ లో మా సత్తా చూపిస్తామంటున్నారు స్టార్ హీరోలు. జూలై నుంచి డిసెంబర్ వరకు చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో పాన్ ఇండియన్ సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చూసి చాలా రోజులైపోయింది. టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడి ఎన్నో యుగాలైపోయిన ఫీలింగ్ వస్తుంది. టికెట్ల కోసం పోటీ పక్కన పెడితే కనీసం థియేటర్స్ వరకు జనం రావట్లేదు. ఇప్పుడు వచ్చిన సినిమాలు వస్తూనే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా అంచనాలు అందుకోవట్లేదు. కుబేరా ఏదో 3 రోజులైనా కలెక్షన్లు తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన కన్నప్ప, తమ్ముడు సినిమాలు కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. వీకెండ్ దాటాక ఆడియన్స్ ను రప్పించే సినిమాలే గగనమైపోయాయి. ఇప్పుడు 6 నెలలు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే అసలైన ఆపరేషన్ సెకండ్ హాఫ్ మొదలు పెట్టింది టాలీవుడ్. అసలైన పరీక్ష జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రాకతో మొదలు కానుంది. ఒకవేళ వీరమల్లు వర్కౌట్ అయిందంటే టాలీవుడ్ దశ తిరిగినట్లే, ఎన్నాళ్లుగానూ చూస్తున్న మంచి రోజులు వచ్చినట్లే. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే. పైగా ఆయన పాన్ ఇండియన్ పొలిటీషియన్. ఇప్పుడు అది కూడా వీరమలకు హెల్ప్ కానుంది. పైగా ట్రైలర్ కూడా అదిరిపోవడం వీరమలకు కలిసొచ్చే విషయం. వీరమలను ఫాలో అవుతూ జూలై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్, ఆగస్టు 14న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2, అదే రోజు రజనీకాంత్ కూలీ, ఆగస్టు 27న రవితేజ మాస్ జాతర లాంటి సినిమాలు రానున్నాయి. ఇవన్నీ రాబోయే 2 నెలల్లోనే విడుదల కానున్నాయి. ఆ తర్వాత కూడా భారీ సినిమాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 5న మిరాయ్, 25న ఓజీ, అఖండ 2, అక్టోబర్లో విశ్వంబర, డిసెంబర్ 5న రాజసాబ్, 25న డెకాయిట్ సినిమాలు వస్తున్నాయి. ఇవన్నీ సక్సెస్ అయితే 2025 ఫస్ట్ హాఫ్ చేసిన గాయం కొంతైనా మారనుంది.